బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి షాక్ తగిలింది. తాడిపత్రి పర్యటనకు మరోసారి కూడా అనుమతి లభించలేదు. అయితే మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు ఇటీవల ఏపీ హైకోర్టు అనుమతించింది. అంతేకాకుండా ఆయనకు భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశించింది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మరోసారి షాక్ తగిలింది. తాడిపత్రి పర్యటనకు మరోసారి కూడా అనుమతి లభించలేదు ఆయనకు. అయితే మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. తాడిపత్రి పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించారు. పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు ఇటీవల ఏపీ హైకోర్టు అనుమతిచ్చింది. అంతేకాకుండా ఆయనకు భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి. అటు పెద్దారెడ్డి పర్యటనకు అయితే వీల్లేదంటూ కూడా అటు ఎస్పీ అయితే ఇప్పటికే ఓ లేఖ అయితే పంపించడం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు పర్యటనను వాయిదా వేసుకుంటారా? ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? అఖిల, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తాడిపత్రి పర్యటనకు ఎప్పుడు వెళ్లాలన్నా, సొంత ఇంటికి ఎప్పుడు వెళ్లాలన్నా కూడా కలగానే మిగిలిపోదని చెప్పొచ్చు. దాదాపు సుమారు 10 రోజుల్లో కూడా ఆయన తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. గతంలో సీఎం చంద్రబాబు టూర్ ఉండటం, అలాగే నారా లోకేష్ టూర్ ఉండటంతో గత 10 రోజులు వాయిదా పడింది. ఆ తర్వాత వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు హడావిడి ఉండటంతో అది కూడా మళ్ళీ మరో రోజులు 10 రోజులు వాయిదా పడింది. ఇప్పుడు వెళ్దాం అనుకుంటే రాప్తాడులో జంట హత్యలు, అలాగే ఎంపీపీ ఎన్నికలు, మహానాడు అడ్డంకిగా మారాయంటే కూడా జిల్లా ఎస్పీ కేతిరెడ్డి లేఖ రాశారు. అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిళ్లు కూడా పనిచేశాయనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా తిరుపతికి వస్తే పెద్దారెడ్డి గలాట దర్శనం జరుగుతుందంటూ కూడా బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాడు. కాబట్టి ఆ దిశ కూడా పోలీసులు ఆలోచించి ఏదైతే పర్యటన వాయిదా వేయాలంటే కూడా మరో 10 రోజులు కూడా ఆయనకు అనుమతి లభించలేదు. అయితే ఆయన వెళ్తాడా, పోలీసుల ఆదేశాలను బేఖాతా చేస్తాడా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ పోలీసు భద్రత కల్పించలేమంటూ కూడా అయితే పోలీసు మెన్ తక్కువగా ఉండటం, అలాగే వరుస పెట్టి కార్యక్రమాలు, రాప్తాడు జెండా హత్యలు, అలాగే మహానాడు కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు ఉండడంతో ఆయన పర్యటన మరో 10 రోజుల పాటు వాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. అఖిల, రైట్ యోగానంద్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు మరోసారి బ్రేక్ పడిందని చెప్పాలి. సో కొన్ని సమస్యల దృష్ట్యా కూడా అతను పర్యటనకు వీల్లేదంటూ ఎస్పీ అయితే ఒక లేఖనైతే విడుదల చేస్తారు. అయితే ఇప్పటికే హైకోర్టు ఆయనకు భద్రత కల్పించాలని చెప్పినా కూడా ప్రస్తుతం ఇప్పుడు దానికి అనుకూలంగా లేదంటూ కూడా పోలీసులు